నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ అవసరాలకు అట్టడుగు స్థాయి ఆవిష్కరణలు ఎంతో అనువైనవన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. ఐదు 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం ఏర్పాట్లు లక్ష్యంగా పీఎం సూర్య సరోవర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళన మధ్య సాగిన పార్లమెంట్ ఉభయ సభలు ఆగస్టు 3వ తేదీకి వాయిదా. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన భారత వాతావరణ శాఖ. వార్తల్లో వివరాలు చూద్దాం. పార్లమెంట్ లోక్సభలో ప్రతిపక్ష సభ్యుల నిరంతర ఆందోళన మధ్యలో జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026కి వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం తెలిపింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టిన ఈ కీలక సవరణ బిల్లు సభ్యుల నిరసనలోనే ఆమోదం పొందింది. माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि जन्म और मृत्यु रजिस्ट्रेशन अधिनियम 1969 का संशोधन करने वाले विधेयक पर विचार किया जाए। प्रश्न यह है कि विधेयक पर विचार किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे। मंत्री जी अब यह प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न यह है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యుల నిరంతర ఆందోళన నడుమ లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. చట్టసభలు చర్చలు చట్టాల రూపకల్పన కోసమని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అంగీకరించిన ఎజెండాపై ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. और हम तो चाहते थे कि सब इसमें भाग लें। बिजनेस एडवाइजरी कमेटी में भी इसका टाइम तय किया गया था। बाद में बाहर में जाकर के हम लोग ये नहीं कहना चाहिए ये बिना चर्चा के बिल पारित क्यों किया, ये नहीं कहना चाहिए। हमने बार बार कहा कि चर्चा के लिए आप लोग सब इस हाउस में आइए और जनता ने हमको जनता का बात रखने के लिए इस सदन में भेजा है। मैं कांग्रेस के सारा साथियों से भी बार बार गुहार लगाया कि महत्वपूर्ण बिल पे चर्चा होना चाहिए। एक बहुत महत्वपूर्ण विधेयक पास करना था, पास कर भी लिया और आप बीएससी मीटिंग में भी ये विषय को आप समर्थन भी दिया था, लेकिन आपका सहयोग के बिना ही बिल पास करना पड़ा। ये परंपरा ठीक नहीं है सदन का। आप सब लोग अगर सदन नहीं चलाना चाहते, सभा की कार्यवाही सोमवार दिनांक 3 अगस्त 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ 267 కింద ఇచ్చిన నోటీసుల్లో అంశాలపై చర్చించాలని ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే పట్టుపట్టారు. అయితే ఇతర సభ్యులు మాట్లాడేటప్పుడు కూడా కాంగ్రెస్ సభ్యులు వినాలని సూచిస్తూ నోటీసును తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ పదే పదే అంతరాయాలు కలగటంతో సిపి రాధాకృష్ణన్ రాజ్యసభను ఆగస్టు 3 వరకు వాయిదా వేశారు. श्रीमान शिवराज सिंह चौहान जी, लेकिन सड़क साथ राजनीति की जा रही है, सदन की गरिमा के साथ खिलवाड़ किया जा रहा है, लोकतंत्र की धज्जियां उड़ाई जा रही है।
संविधान को तार तार किया जा रहा है। माननीय अध्यक्ष सभापति महोदय, ये प्रतिपक्ष केवल अराजकता फैलाना चाहता है, हंगामा खड़ा करना चाहता है। चर्चा से इनको कोई लेना देना नहीं है। The House stands at సమాజ అవసరాలకు అట్టడుగు స్థాయి ఆవిష్కరణలు ఎంతో అనువైనవని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్కు చెందిన గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ బృందంతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ లాంటి పలు రంగాల్లో భారత్ దూసుకు వెళుతోందని రాష్ట్రపతి అన్నారు. మహారాష్ట్రలోని భివండిలో 4 అంతస్తుల భవనం కూలిపోవటం వల్ల ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, టీడీఆర్ఎఫ్ ఇంకా స్థానిక అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబానికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు ఢిల్లీలో మంత్రివర్గ సమావేశం కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. దేశంలో 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యంగా ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన PMSSY పథకానికి ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం సుమారు 16,000 నుంచి 17,000 వరకు పూర్తిస్థాయి ఉద్యోగాలకు సమానమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే 3.15 లక్షల కోట్ల వ్యయంతో 2026-27 నుంచి 2030-31 వరకు PM కిసాన్ పథకాన్ని కొనసాగించడానికి కేంద్రం ఆమోదించిందని కేంద్ర మంత్రి తెలిపారు. उसका अप्रूवल लिया गया आज 102 गीगावाट यानी 1 लाख मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में। इस स्कीम में टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर PV फोटोवोल्टेइक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा। स्कीम में PM किसान योजना आप सब जानते हैं कि देश की एक फ्लैगशिप प्रोग्राम है। इसमें जिस तरीके से पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है इन 5 वर्षों में। ये कंप्लीट आगे बढ़ाया जाएगा अब इसको, और इसमें कई तरह की स्टडीज भी हुई है। 85% ऑफ दी farmers have reduced their borrowing because of this program. ये भी एक बहुत बड़ा बेनिफिट है इस पूरे प्रोग्राम का। और जो हाई कॉस्ट इनफॉर्मल क्रेडिट पे जो डिपेंडेंस होती थी वो डिपेंडेंस कम हुई है। बहुत इंपॉर्टेंट है ये, जो लोकल एक तरीके से लोन लेने का जो तरीका होता है उस पर जो डिपेंडेंस थी। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో 5,640 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చనుంది. ఆధునిక హంగులతో ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని రూపొందించారు. భవిష్యత్ విమానయాన అవసరాలకు తీర్చడానికి ఈ విమానాశ్రయం అధునాతన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతలతో తీర్చిదిద్దారు.
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన హోంమంత్రి సీసీటీవీ నిఘా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. విమానాశ్రయానికి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని, వాహనాల పార్కింగ్కు సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలను అమలు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విమానాశ్రయ యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి, తగరపు వలస పరిధిలో విస్తృత స్థాయి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పర్యటనకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఫుడ్ పాయింట్ల తనిఖీ అనంతరం వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, రహదారుల సౌకర్యాలపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంప్రదాయాలకు, స్థానిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ గోడలపైన, డిజిటల్ బోర్డులపైన విస్తృత స్థాయి ప్రచారం కల్పించింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రత్యేకతలను చాటి చెప్పేలా బొబ్బిలి వీణ, ఏటికొప్పాక బొమ్మలు, బందరు లడ్డు, అరకు కాఫీకి సంబంధించిన చిత్రాలు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వైభవంలో ప్రత్యేక స్థానం కలిగిన గిరిజన జానపద నృత్యం తింస ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యంత భారీ ఎత్తున తింస నృత్య ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది గిరిజన విద్యార్థులు ఒకే వేదికపై ప్రదర్శించిన ఈ అద్భుత నృత్య రూపకం ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కారానికి చూపిస్తామని బాధిత ప్రజలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వార్తల్లో చిన్న విరామం. నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా? అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు. బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఉద్గమ్ ద్వారా.
ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. ఓ బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి. ఇదైతే చాలా తేలిక మిత్రమా. మరైతే ఈ రోజుటి నీ తరపున ఆహా, ఆ? ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4.37 లక్షల క్యూసెక్ల వరద నీరు జలాలను దిగువకు వదులుతున్నారు. వరద పెరుగుతున్నందున అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలను నిలిపివేశారు. ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ఆర్టీజీఎస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో బై టు నైట్ అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clockకి రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈజ్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకు సెంట్రల్ డెల్టాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న కలకోట శివారెడ్డి పదవీ విరమణ చేశారు. 1990లో భద్రాచలం ఎల్పీటీలో టెక్నీషియన్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఎల్పీటీ మధురలో విధులు నిర్వహించారు. అనంతరం విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో చేరిన ఆయన సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతిపై మాచర్ల ఆకాశవాణి, విజయవాడ భీమడోలు ఎల్పీటీలలో విధులు నిర్వర్తించారు. అనంతరం బదిలీపై విజయవాడ దూరదర్శన్ కేంద్రానికి వచ్చారు. ప్రస్తుతం ఇదే కేంద్రం నుంచి ఆయన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో శివారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అభినందన సభలో డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ ఈబీఆర్ లోక్నాథ్ రెడ్డి, ప్రోగ్రామ్ హెడ్ ప్రశాంత్ కిరణ్, న్యూస్ ఏడీ తారక ప్రసాద్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న చింతాబత్తిన జయలత పదవీ విరమణ చేశారు. 1990లో కొత్తగూడెంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన జయలత ఎల్పీటీ నెల్లూరు, హెచ్పీటీ నంద్యాల, విజయవాడలో విధులు నిర్వర్తించారు. అనంతరం సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పదోన్నతిపై గుల్బర్గా దూరదర్శన్ కేంద్రంలో ఎల్పీటీ నరసరావుపేట, అనంతరం విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో మొత్తం 36 సంవత్సరాలు సేవలను అందించారు. ప్రస్తుతం ఇదే కేంద్రం నుంచి ఆమె పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో జయలతకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అభినందన సభలో డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ ఈబీఆర్ లోక్నాథ్ రెడ్డి, ప్రోగ్రామ్ హెడ్ ప్రశాంత్ కిరణ్, న్యూస్ ఏడీ తారక్ ప్రసాద్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. సుదీర్ఘ ప్రయాణాల్లో దైనందిన జీవన గమనంలో రేడియో ఇప్పటికీ కోట్ల మంది ప్రజలకు సమాచారం, వినోదం అందించే అత్యంత విశ్వసనీయ స్వరంగా వినిపిస్తోంది. నేడు ఎఫ్ఎం స్టేషన్లు, కమ్యూనిటీ రేడియోల విస్తరణ వల్ల మీడియా మరియు బ్రాడ్కాస్టింగ్ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. జమ్మూకు చెందిన ప్రముఖ రేడియో జాకీ సారంగు గడిచిన కొన్నేళ్లుగా తన స్వరంతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు, సామాజిక అంశాలను తన షోల ద్వారా రేడియోను యువతకు మరింత దగ్గర చేస్తున్నారు.
డ్రైవర్ అవసరం లేకుండానే భారీ వస్తువులను అత్యంత సురక్షితంగా ఖచ్చితత్వంతో ఒక చోట నుంచి మరొక చోటకు చేర్చే అటానమస్ ఫోర్క్ లిఫ్ట్ రోబోట్లను చెన్నైకి చెందిన యువ ఇంజనీర్లు స్టార్టప్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాయి. ఐరా పేరుతో పిలిచే ఈ స్మార్ట్ రోబోట్లు వేర్ హౌస్లలో మార్గాన్ని సొంతంగా గుర్తించి ఎలాంటి ప్రమాదాలు లేకుండా భారీ ఉత్పత్తులను చేరవేస్తాయి. రోబోటిక్స్ రంగంలో విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతలపై శిక్షణ ఇస్తూ దేశీయంగానే అత్యున్నత స్థాయి ఆటోమేషన్ను సాధ్యం చేస్తున్నారు ఈ యువ ఇంజనీర్లు. దేశంలో నేడు గ్రామాలు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా చిన్న తరహా పరిశ్రమలకు స్వయం ఉపాధికి నిలయాలుగా మారుతున్నాయి. మధ్యప్రదేశ్లో వన్ విలేజ్ వన్ ఇండస్ట్రీ చొరవతో ఇండోర్ సమీపంలోని దరియా గ్రామంలో ఉన్న రోహిత్ సింగ్కు చెందిన క్యాండీ జెల్లీ తయారీ యూనిట్ నేడు ఎంతో లాభసాటిగా సాగుతోంది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా స్వయం ఉపాధి పొందుతూనే మరో 10 నుంచి 50 మంది స్థానిక యువతకు రోహిత్ పని అవకాశాలను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలో కఠినమైన చట్టాలు, అత్యాధునిక సాంకేతికత, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణ గణనీయంగా పెరిగింది. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలు మరియు గిరిజనులను ఈ పరిరక్షణ చర్యల్లో భాగస్వాములను చేయడం అతిపెద్ద సఫలతగా నిలిచింది. కెమెరా ట్రాప్స్, జీపీఎస్ నావిగేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాల సహాయంతో పులుల కదలికల పర్యవేక్షణ, ఖచ్చితమైన లెక్కింపుతో అటవీ సంరక్షణ సమర్థవంతంగా మారాయని అటవీ శాఖ వెల్లడించింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27 సంవత్సరానికి గాను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆడిటింగ్ అవసరం లేని సంస్థల ఆదాయపు పన్ను రిటర్నులను ఐటీఆర్ దాఖలు గడువు జూలై 31 నాటితో ముగిసింది. గడువు పూర్తయ్యే సమయానికి దేశవ్యాప్తంగా దాదాపు 5.5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు నమోదైనట్లు ఆదాయ పన్ను శాఖ అధికారికంగా వెల్లడించింది. గడువు ముగిసే ముందు రోజు ఏకంగా 42 లక్షలకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే సమయానికి పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో అవగాహన గణనీయంగా పెరిగిందని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. కేంద్ర మత్స్యశాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY కింద దాదాపు 364 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జాతీయ ప్రాజెక్టును ఆమోదించింది. ఇందులో భాగంగా మత్స్యకార పడవలపైన సోలార్ పవర్ ఆధారిత ట్రాన్స్పాండర్లను ఉచితంగా అమర్చడంతో పాటు సమాచార మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఈ మత్స్యకారులకు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమాచారాన్ని, సహాయక సేవలను అందించేందుకు ఇస్రో నభమిత్ర అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ను ప్రాంతీయ భాషల్లో రూపొందించింది. సముద్రంలో ఎదురయ్యే తుఫాను హెచ్చరికలు, అంతర్జాతీయ సరిహద్దుల గుర్తింపు, అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంలో ఈ నభమిత్ర యాప్ ట్రాన్స్పాండర్లు ఎంతగానో తోడ్పడతాయి. నాగాలాండ్లో చాంగ్ నాగా తెగవారు ప్రతి సంవత్సరం జూలై చివరి వారంలో నాక్ న్యూలం అత్యంత కోలాహలంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను శుభ్రపరుచుకుని రాబోయే రోజుల్లో పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో సంప్రదాయ క్రీడలు, గిరిజన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గిరిజన దుస్తులు ధరించిన మహిళలు తరతరాల నాటి జానపద గేయాలు పాడుతూ చూసే సమూహ నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భారతీయ రైల్వే ప్రయాణికుల సేవలను మరింత వేగవంతం చేస్తూ డిజిటల్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే అదనపు లగేజీని ఆన్లైన్లో బుక్ చేసుకుని రుసుము చెల్లించే నూతన సదుపాయాన్ని ప్రారంభించింది. గతంలో ప్రయాణికులు ఉచిత పరిమితికి మించి లగేజ్ని తీసుకువెళ్లాలంటే పార్సిల్ ఆఫీసుల వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రత్యేకంగా బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై కన్ఫర్మ్ టికెట్ కలిగిన ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్లైన్ ద్వారా డిజిటల్గా లగేజ్ రుసుము చెల్లించవచ్చు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ ప్రచారంగా కాకుండా తమ నిత్య జీవిత అలవాటుగా మార్చుకోవడం ద్వారా ఇండోర్ నగరం వరుసగా 8వ దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా నిలిచింది. ప్రతిరోజు చెత్తను 6 వేర్వేరు విభాగాలుగా ఇంట్లోనే వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందిస్తారు. రవాణా వాహనాల ద్వారా సెంట్రల్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించి వాటిని పునర్వినియోగ వనరులుగా ఇంధనంగా మారుస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారం. దేశంలో ప్రతి ఏటా పాముకాటు వల్ల చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తించిన యువ ఇంజనీర్లు ప్రత్యేక పాదరక్షలను రూపొందించారు. దక్కన్ దేశవాళీ గొర్రెబొచ్చుతో తయారు చేసిన ఈ గోండీ వూల్ పాదరక్షలు నీరు, కంకర, ముళ్ళు మరియు పాముకాటు నుండి రైతు పాదాలకు సహజ సిద్ధమైన రక్షణ కవచంలా తోడ్పడతాయి. దేశంలో పలుచోట్ల నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ మాట్లాడుతూ విదర్భను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయని అన్నారు. దీని ప్రభావం వల్ల రాబోయే 2 రోజుల్లో గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని, అందుకే రెడ్ అలర్ట్ జారీ చేశామని అన్నారు. దక్షిణ, ఈశాన్య భారతదేశంలో కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో రాబోయే 6-7 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. डिप्रेशन जो विदर्भा एडजॉइनिंग एरिया में है उसके प्रभाव से हमारा अनुमान है गुजरात स्टेट में 2 दिन, जैसे उसके 2 सब डिवीजन है, गुजरात रीजन, सौराष्ट्र कच्छ, वहाँ 2 दिन के लिए हमारा रेड अलर्ट है. हमारा अनुमान है वहाँ 20 सेंटीमीटर से ज़्यादा रेनफॉल होने का अनुमान है. उसके साथ मध्य महाराष्ट्र में भी 20 सेंटीमीटर रेनफॉल होने का अनुमान है, उसके लिए भी रेड अलर्ट है. और स्पेसिफिकली नॉर्थ कोंकण के लिए हमारा वेरी हैवी का अनुमान है, 12 सेंटीमीटर से ज़्यादा रेन हो सकता है. उसके अलावा साउथ पेनिनसुलर इंडिया भी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ అవసరాలకు అట్టడుగు స్థాయి ఆవిష్కరణలు ఎంతో అనువైనవన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. ఐదు 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యం ఏర్పాట్లు లక్ష్యంగా పీఎం సూర్య సరోవర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళన మధ్య సాగిన పార్లమెంట్ ఉభయ సభలు ఆగస్టు 3వ తేదీకి వాయిదా. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన భారత వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.